ఐదవ శివభక్తుడు అరివాల్ నాయనార్. అరివాల్ నాయనారు పూర్వము కావేరీ నది జలముచే సారవంతమై వృద్ధి చెందిన ప్రదేశమగు చోళదేశమున గణమంగళ అను పట్టణము కలదు. అందు కర్షకుల వంశమున తాయనారను సంపన్న గృహస్థుడు ధర్మపరాయణుడై సుఖముగా జీవించుచుండెను. ఒకప్పుడు విష్ణువు గుర్తించలేని జటాజూటధారి అయిన శివుని పాదపద్మములను అతడు దృఢముగా బట్టెను. వేదముల యందు ప్రతిష్ఠితుడైన పరమేశ్వరునికి ఎర్రని బియ్యముతో వండిన అన్నమును, ఆకుకూరలను, మామిడి ఒరుగులను నిత్యము నివేదించుట తన విధిగా తాయనారు చేసుకొనెను. తన సంపదలు కరిమ్రింగిన వెలగు పండు వలె తరిగిపోవుచున్నను శివునికి తన నిత్య నివేదనను అతడు నిరాటంకముగా సాగించుచుండెను. సంపదలన్నీ పూర్తిగా నడుగంటగానే తాయనారు వరి కోతల కూలి పనికి వెళ్ళి లభించిన కూలినంతటిని శివునికి నిత్య నైవేద్యమునకు ఎర్రని బియ్యము మొదలగు వానికే వెచ్చించి పొలములలో రాలిపడిన ముతక ధాన్యముతో జీవించుచుండెను. ఒక పరి పొలములలో ఎర్రని బియ్యమే విరివిగా పండెను. అందువలన తాను తినుటకు ముతక బియ్యమే లేవాయెను. అన్ని బియ్యము శివునికే వినియోగించవచ్చునని, అదియో తన అదృష్టమే అని అతడు తలపోసెను. ఆకలితో అతడు ఇంటికి వెళ్ళగానే భార్య అతనికి ప్రేమతో కేవలము ఆకుకూర పెట్టియో, అదియు లేనిచో త్రాగుటకు నీరిచ్చియో ఆదరించెడిది. ఆహా, ఆ సతీమణి నిజముగా అరుంధతి వంటిది. ఒక దినము నాయనారు భక్తితో నుప్పొంగు హృదయముతో యథాప్రకారము శివునికి నైవేద్యమునకు వలయు పదార్థములను వెంటబెట్టుకొనిన బుట్టను తలపై నుంచుకొని ఆలయము వైపుకు వెళ్ళాను. అతని భార్య పంచగవ్యములను గైకొని భర్త వెంట వెళ్ళెను. మార్గమున ఆమె జారిపడెను. ఆహార పదార్థములున్న బుట్ట దొరలి క్రింద పడెను. నాయనారు బుట్ట మూతను పట్టుకొనుటకు ప్రయత్నించినను బియ్యము, ఆకుకూరలు, మామిడి ఒరుగు లోతైన నేల పొగుళ్లలో పడిపోయెను. ఆహా, సంకటహరుడకు శివునికి నిత్యము నివేదించు భాగ్యము నేడు నాకు లేకపోయింది కదా అని నాయనారు చింతించుచు మెడ మీదనున్న కొడవలితో గొంతు కోసుకొనబోయెను. పునర్జన్మలను అతడు తెగగోయుచున్నాడా? పునర్జన్మలను అతడు తెగగోయుచున్నాడా? కనక సభలో నృత్యము చేయుచున్న నటరాజేశ్వరుడు వెంటనే తన దివ్య హస్తము జాపి అతనిని ఆ ఘోర కృత్యము నుండి ఆపెను. అంత భూమిలో నుండి మామిడి ఒరుగు కొరుకుచున్నట్లు పటపట శబ్దము వినబడుచుండెను. నాయనారు ఆ దుస్సంఘటన నుండి విముక్తుడయ్యాను. శివానుగ్రహమునకు మహానందము నుండి శివుని స్తుతించ మొదలెను. అంత పరమేశ్వరుడు నందివాహనుడై
ప్రత్యక్షమై నీ ఘనకార్యమునకు నీకు సతీ సమేతముగా మా సాయుధ్యమసంగుచున్నామని అంతర్ధానుడయ్యను. నాయనారు శివ సంకీర్తన చేయసాగెను. తన విధిలో తప్పిదము వాటిల్లినందుకు కొడవలిని తమిళంలో ఆరివాల్ అంటారు. కొడవలితో గొంతు కోసుకొనబోయిన నాయనారు ఆరివాల్ నాయనారుగా ప్రసిద్ధిగాంచెను.